ఆయన మాజీ మంత్రి. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్తో చాలా క్లోజ్గా ఉన్నారు. కానీ అనూహ్య రీతిలో మంత్రి పదవి పోవడంతో జగన్కు బాయ్ బాయ్ చెప్పేశారు. కొద్ది రోజుల క్రితం జనసేన పార్టీలో చేరారు. ఇప్పుడు ఆయనకు మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఆ నేతకు మంత్రి పదవి ఖాయమా? మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కొద్ది రోజుల క్రితమే వైసీపీకి గుడ్ బై చెప్పారు. జగన్ పై తీవ్ర అసంతృప్తితో రగిలిపోయిన బాలినేని ఎట్టకేలకు జనసేన కండువా కప్పుకున్నారు. జగన్ కు అత్యంత క్లోజ్ గా ఉండే బాలినేని పార్టీ మారటంతో నేతలంతా షాక్ అయ్యారు. అంతేకాదు జగన్ కు సమీప బంధువు కావటంతో ఆయన పార్టీ ఎందుకు మారారని నేతలంతా చర్చోపచర్చలు సాగించారు. అయితే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయటాన్ని బాలినేని అస్సలు జీర్ణించుకోలేకపోయారట. అందుకే ఆయన జనసేన పార్టీలో చేరినట్టు తెలుస్తోంది. అయితే పార్టీలో చేరిన సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓ కీలక హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఒకే ఒక మంత్రి సీటు ఖాళీగా ఉండటంతో బాలినేనికి మంత్రి పదవి ఖాయమనే ప్రచారం జరుగుతుంది. ఇక బాలినేని శ్రీనివాసరెడ్డి రాజకీయాల్లో చాలా సీనియర్. 1999లో తొలిసారి ఎమ్మెల్యే అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పటి వరకు 5 సార్లు ఒంగోలులో ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగాను పనిచేశారు. ఆ తర్వాత జగన్ కేబినెట్ లో 2 ఏళ్లు మంత్రిగా కొనసాగారు. అయితే మంత్రివర్గం నుంచి జగన్ బర్తరఫ్ చేయగానే ఆయన టీడీపీలో చేరాలని భావించారట. కానీ తన దరిద్రం కొద్దీ టీడీపీలోకి వెళ్లలేదని అనుచరుల దగ్గర అప్పట్లో వాపోయారట. అప్పుడే టీడీపీలో చేరి ఉంటే ఇప్పుడు మంత్రిగా మరోసారి సేవ చేసే ఛాన్స్ దక్కేదని ఆవేదన వ్యక్తం చేశారని తెలుస్తోంది. అంతేకాదు గతంలో జరిగిన పొరపాటును ఇప్పుడు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్నారు. వాస్తవానికి బాలినేని శ్రీనివాసరెడ్డి చాలా సైలెంట్ గా ఉంటారు. అవసరమైతే తప్ప ఏది మాట్లాడారని అనుచరులు చెబుతుంటారు. ప్రతిపక్ష నేతలను తిట్టింది కూడా తక్కువే. కానీ తాజాగా వైసీపీ నేతలను బాలినేని టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్ తో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టార్గెట్ గా బాలినేని పదునైన విమర్శలు చేశారు. గతంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అమెరికా లీలలను భయపెడతానంటూ హెచ్చరించారు. దాంతో అసలు విషయం పక్కకు పోయి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అమెరికా సీక్రెట్ ఏంటనే సరికొత్త చర్చ మొదలైంది. తాజాగా బాలినేని కమెంట్స్ తర్వాత ప్రతిపక్ష వైసీపీ మాత్రం ఉక్కిరిబిక్కిరవుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల మాజీ మంత్రి బాలినేని జనసేన కండువా కప్పుకున్నారు. ఆ సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓ కీలక హామీ ఇచ్చారని తెలుస్తోంది. బాలినేనికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వటంతో పాటు మంత్రిని చేస్తారని చెబుతున్నారు. ఇప్పటికే జనసేన పార్టీ నుంచి ఓ కమ్మ, ఓ కాపు నేతకు మంత్రివర్గంలో చోటు దక్కింది. రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత లేదు. కాబట్టి బాలినేనికి మంత్రి పదవి ఇప్పిస్తే రెడ్డికి కూడా పదవి ఇచ్చినట్టు అవుతుందని పవన్ భావిస్తున్నారట. అయితే బాలినేనికి మంత్రి పదవి విషయమై సీఎం చంద్రబాబును పవన్ కలిసే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ విషయంలో త్వరలోనే ఓ ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.